బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ భవానీపురం జోగి నగర్ లో 42 నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు. కోర్టు ఆర్డర్స్ తో 42 ఫ్లాట్ కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఫ్లాట్ ఓనర్స్ మరోపక్క అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. అపార్ట్మెంట్ వాసులు మాత్రం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగోని వారు కూడా ఉన్నారు. గోడలు కడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి వెంచర్లో తమ ఫ్లాట్లు కొనుగోలు చేసి బ్యాంకు లోన్తో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఓ సొసైటీ దాఖలు చేసినటువంటి కేసులో కోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకుంటామని, కోర్టు ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడ భవానీపురం జోగి నగర్ లో 42 నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు. కోర్టు ఆర్డర్స్ కు 42 ఫ్లాట్స్ కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో ఫ్లాట్ ఓనర్స్ తో మరోపక్క అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. అపార్ట్మెంట్ వాసులు మాత్రం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగోలేని వారు కూడా ఉన్నారు. గోడలు కడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి వెంచర్లో తమకు ఫ్లాట్లు కొనుగోలు చేసి బ్యాంకు లోన్తో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ సొసైటీ దాఖలు చేసినటువంటి కేసులో కోర్టు తీర్పు మేరకు చర్యలు తీసుకుంటున్నామని, కోర్టు ప్రొసీజర్స్ ను ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, విజయవాడలో ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విజయవాడలోని భవానీపురంలో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి 2 ఎకరాల 40 సెంట్ల భూమిలో దగ్గర 42 ఫ్లాట్లు ఇటు కొంతమంది యజమానులు నిర్మించుకున్నారు. అంటే గతంలో ఈ సొసైటీ దగ్గర భూములు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ ఫ్లాట్లు నిర్మించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఏదైతే శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీని కొంతమంది కోర్టుకు వెళ్లి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉందో ఈ భూమి విధంగా ఈ సొసైటీకి సంబంధించిన హక్కులు మాదే అంటూ కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా వాళ్ళ అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరైతే ఫ్లాట్లు అక్కడ నిర్మాణాలు చేసుకున్నారో వాటన్నిటిని కూడా తొలగించి అసలు యజమానులకు అప్పగించాలంటూ కూడా ఆర్డర్స్ రావడంతో ఈ రోజు ఉదయం 200 మంది పోలీసు భద్రతా సిబ్బందితో అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో అధికారులు అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మేము ఇక్కడ అనేక సంవత్సరాలుగా రూపాయి పోగేసుకొని ఇక్కడ కొనుక్కొని మేము బ్యాంకు లోన్లు తీసుకొని ఇవన్నీ కూడా నిర్మించుకున్నాము, వీటిని రాత్రి పూర్తి చేస్తా ఉంటే ఎలా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగారు. ఏదేమైనప్పటికీ అధికారులు పోలీసులు మొత్తాన్ని కూడా అక్కడ మోహరింపజేసి భారీ బందోబస్తు మధ్య ఆ ఫ్లాట్ అన్నింటినీ కూడా సగానికి పైగా ఎక్కడికే కూల్చేశారు. మొత్తంగా కూడా మరికాసేపులో కూల్చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు రోడ్లు పడిపోయాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళంతా కూడా నరి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి, ఈ సమయంలో మమ్మల్ని ఇలా రోడ్ల మీద నిలబెట్టేయడం ఏంటంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడమే కాదు, ముఖ్యంగా ఎవరైతే ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక నాయకులు కూడా వీళ్ళు జోక్యం చేసుకొని న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఫ్లాట్లను కూలుస్తూనే మరో పక్క అపార్ట్మెంట్ వాసులు ఇంతకు ముందు ఏదైతే దానికి సంబంధించినటువంటి దారి కూడా ఉండేదో దారి కూడా ఈ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో గెలుచుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి దారి కూడా లేకుండా గోడలు కట్టేస్తూ ఉన్నారంట. మొత్తంగా దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో పెద్ద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంది. ఇప్పుడే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మరికొంత బలగాలను కూడా అక్కడికి పంపించారు. మొత్తంగా ఏదైతే ఈ సొసైటీకి సంబంధించి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పూర్తిగా కోర్టు తీర్పును అమలు చేసే విధంగా అధికారులంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోపక్క ఈ ఫ్లాట్ ఓనర్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. మొత్తంగా 2 ఎకరాల 40 సెంట్ల భూమికి సంబంధించి తక్కువటువంటి 42 ఫ్లాట్లకు సంబంధించి కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో అధికారులు కోర్టు తీర్పును అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. వేతలకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడ చేయలేదా? ఎట్ ద సేమ్ టైం ఏదైతే కేసు దాఖలు చేసినటువంటి సొసైటీ వాళ్ళ వాదన ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లి దీనికి సంబంధించినటువంటి న్యాయ పోరాటంలో గెలిచారు. ఈ సొసైటీకి సంబంధించి కోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ కోర్టు తీర్పుని ఈ రోజు అధికారులు అమలు చేస్తున్నారు. కోర్టు తీర్పు ఏ విధంగా ఉందో దాన్ని అమలు చేసే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఉదయం నుంచి అక్కడ పోలీసులందరూ కూడా మోహరించి దాన్ని తగిన విధంగానే
వెళ్తూ ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా అడుగుతుంది ఏంటంటే, ఒక పక్క ఇక్కడ ఈ సొసైటీకి సంబంధించి ఎవరేం చేశారనేది తీసి పక్కనేస్తే, ఇక్కడ మేమంతా కూడా ఫ్లాట్లు కొనుక్కున్నాము, రూపాయి పోగేసుకుని ఇక్కడ నిర్మాణాలు చేసుకున్నాము, బ్యాంకు లోన్లు తీసుకున్నాము, ఇక్కడ ఇదంతా కూడా చేసినటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఇలా మమ్మల్ని ఇప్పుడు నడి రోడ్డు మీదకి లాగేస్తారు, ఇందులో మేము పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్నామంటూ వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మాకు ఎవరో ఒక న్యాయం చేయాలి, ప్రభుత్వం అయినా సరే మా విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. మరోపక్క ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఆ భూమిని మేము కోర్టులో గెలుచుకున్నాం, కోర్టు కూడా న్యాయం అయితే ఉందంటూ గెలుచుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ విజయవాడలో ఈ 42 మంది ఫ్లాట్ ఓనర్స్ కి సంబంధించి 25 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే రూపాయి పోగేసుకొని నిర్మాణం తీసుకుని అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి వేశారు. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా అక్కడున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ కుటుంబాలు రోడ్డు పడిపోవడం చూసి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరైతే వాళ్ళకి ఆ ఫ్లాట్స్ అన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి అంత అవగాహన ఉండే విధంగా చేశారు. వీళ్ళందరినీ కూడా ఈ రోజు అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వేసుకోవాలా